పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తెలుగు రాష్ట్రాలు ఎండవేడితో అల్లాడిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో గరిష్టంగా 43 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక కొన్ని జిల్లాల్లో చూస్తే 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. ఇప్పటికే ఈ ఎండలతో జనాలు అల్లాడిపోతుంటే ఇంకా 2 నుంచి 3 డిగ్రీలు కనుక ఎండ పెరిగితే కనుక ఇంకా తట్టుకునే పరిస్థితి ఉండదు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, నారాయణపేట, గద్వాల, వనపర్తి, నల్గొండతో పాటు పలు జిల్లాల్లో ఇప్పటికే రికార్డు స్థాయిలో టెంపరేచర్ అయితే నమోదవుతూ ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్ళొద్దంటూ హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. ఇక ఎండకు తిరిగేవారు జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచనలు ఇస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకునేందుకు కొబ్బరి నీళ్లు, ఫ్రూట్ జ్యూసులు ఇలాంటివి తాగాలంటూ కూడా తప్పనిసరిగా గొడుగులు వాడాలంటూ అధికారులు అయితే సూచనలు ఇస్తున్నారు. ఇక రానున్నది మే నెల. ఈ మే నెలలో అయితే మాడు పగిలిపోయే అవకాశం ఉందంటూ చెప్తున్నారు. 50 డిగ్రీల వరకు టెంపరేచర్ టచ్ అయ్యే ఛాన్స్ ఉందంటూ చెప్తూ ఉన్నారు. ఇక ఇప్పటికే ఇటు ఎండలైతే బాగా పెరిగిపోయినటువంటి ఎండలతో కూడా జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి సమయంలో కొన్ని సూచనలు ఇస్తూ ఉన్నారు. ఇక వీటన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ సత్య, తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ఐను ప్రస్తుతం ఎండ తీవ్రత అయితే రోజు రోజుకు కూడా పెరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ 2-3 రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. పెరుగుతున్నటువంటి ఎండలతో జనం ఒక్కసారిగా మరి అల్లాడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ లో ఉండేటువంటి ఎవరైతే వాహనదారులు, 2 వీలర్ వాహనదారులు కావచ్చు, అలాగే షేర్ ఆటో వాళ్ళు కావచ్చు, సో వాటిలలో ఇటు బస్సులలో ప్రయాణించే వాళ్ళు కావచ్చు, సో ప్రధానంగా ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే మొత్తం ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో పాటు మొత్తం కూడా మరి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. దాంతో పాటు ట్రాఫిక్ కూడా సంబంధించి హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఎండలో నిలబడడం తట్టుకోలేకపోతున్న పరిస్థితిని అయితే కనబడతా ఉంది. సో పొద్దున 9 గంటలకే మధ్యాహ్నం 1-2 గంటల్లాగా మరి ఎండ తీవ్రత అనేది కనబడతా ఉంది. 9 గంటల నుంచి మరి 10 గంటల సమయానికి వచ్చా అంటే పొద్దున ఏదైతే 8 గంటల సమయంలో 34 డిగ్రీలు ఉన్నటువంటి ఉష్ణోగ్రత కేవలం 10-11 వచ్చేసరికి దాదాపు 38 డిగ్రీల వరకు వస్తుంది. ఆ తర్వాత 1-2-3 గంటల సమయాల్లో దాదాపు రికార్డు స్థాయికి వెళ్తుంది. దాదాపు 48 డిగ్రీల వరకు కూడా వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ సమయంలో ప్రధానంగా 12 గంటల నుంచి 4:30 వరకు కూడా వృద్ధులు ఎవరైతే ఉంటారో 50-60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్న వాళ్ళు మాత్రం కొంత ఖచ్చితంగా బయటికి రావద్దు అంటూ కూడా మరి నిపుణులు సూచన చేస్తా ఉన్నారు. ఆరోగ్య శాఖ మరి మొత్తం కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళతో పాటు ఎవరైతే కొంత వీళ్ళు డైలీ వర్క్ చేసుకునే వాళ్ళు అందరూ కూడా అంటే వాహనదారులు కావచ్చు, అందరూ కూడా కొంత సూచనలు పాటించాలి. కొబ్బరి నీళ్లు తాగడం కావచ్చు, వాటర్ ఖచ్చితంగా డైలీ ఒక 5 లీటర్ల నుంచి 4 లేదా 5 లీటర్ల వాటర్ కంపల్సరీ తాగాలి. ఖచ్చితంగా గొడుగును వెంబడి పెట్టుకెళ్ళండి. గొడుగుతో పాటు మరి ప్రధానంగా ఏదైనా కర్చీఫ్ లాంటివి అవన్నీ కూడా అంటే జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. ఇప్పుడు వచ్చేటువంటి రేపు, ఎల్లుండి, దాని తర్వాత ఈ 3-4 రోజులు కూడా ఇంకా తీవ్రత పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. 50 డిగ్రీలు కూడా మరి టెంపరేచర్ తాకుతుంది. అంటే రికార్డు స్థాయిలో గతంలో ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఈ 2-3 రోజుల్లో 50 డిగ్రీల వరకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణంగా ప్రయాణికులు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది అంటూ కూడా మరి ఆరోగ్య శాఖ చెప్తా ఉంది. సో మీకు వీలైనంత వరకు కూడా కొబ్బరి నీళ్లు అలాగే మనం చూస్తే గనక ఇదివరకు గత సంవత్సరంలో కానీ ఎప్పుడైనా కానీ ఎండలు బాగా పెరిగిపోతాయి అన్న క్రమంలో కూడా అకాల వర్షాలు కానీ ఏదో ఒకటి చల్లబరిచే, కానీ ఈసారి చూస్తే అటువంటి వర్షాలు కూడా ఉండవని చెప్తున్నట్లుగా ఉన్నారు. డెఫినెట్ గా నేను అంటే నిన్న మొన్న కనుక చూస్తే ఖచ్చితంగా కొంత వాతావరణ శాఖ హెచ్చరించింది. అంటే వర్షాలు పడతాయని చెప్పింది కానీ ఎక్కడ కూడా మరి దానికి సంబంధించినటువంటి వాతావరణ మార్పు అయితే ఖచ్చితంగా జరగలేదు. ప్రస్తుతం రోజు రోజుకు కూడా ఈ వేడి అనేది కొంత మరి రోజు రోజుకు ఉద్రిక్తమవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఖచ్చితంగా అన్ని జిల్లాల్లో హైదరాబాదే కాకుండా ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, నారాయణపేట్, గద్వాల్, వనపర్తి, నల్లగొండతో పాటు ఉమ్మడి కరీంనగర్,
అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మొత్తం హైదరాబాద్ సహా అన్ని కూడా రికార్డు స్థాయిలో మరి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనబడుతోంది. రోజు రోజుకు టెంపరేచర్ అనేది ఇదవుతుంది కాబట్టి కొంత ప్రజలు, రాష్ట్ర ప్రజలు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు, అటు ఏపీలో కూడా పెద్ద ఎత్తున ఎండల తీవ్రత ప్రధానంగా పెరిగిపోయింది. మధ్యాహ్నం 1 గంట సమయంలో, మధ్యాహ్నం 1 అయితే కనుక ఖచ్చితంగా వాహనదారులు ఎవరు కూడా రోడ్లపైన తిరగని పరిస్థితి ఇప్పటికే మొదలైంది. ఎందుకంటే హైదరాబాద్ లో మెయిన్ అన్ని కూడళ్లలో కూడా మధ్యాహ్నం 1-2 తర్వాత ట్రాఫిక్ అనేది ఖచ్చితంగా కనబడట్లేదు. ఆ ట్రాఫిక్ ఎందుకంటే ఎండ తీవ్రత పెరిగిపోయింది కాబట్టి ఆ ఎండలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కొంత జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా అందరూ కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైతే ఇంటి దగ్గరనే ఉండండి. వృద్ధులు మాత్రం ఖచ్చితంగా ఇంటి దగ్గరనే ఉండాలి. వాటర్ 4 లీటర్ల వరకు వాటర్ తాగాలి. దాంతో పాటు ఎవరైతే పని చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అన్ని సూచనలు పాటించాలి. తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. క్యాప్ కావచ్చు, అలాగే గొడుగు కావచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎంబడి పెట్టుకోవాలని నిపుణులు అయితే సూచిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి మొత్తం కూడా మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా మరి టెంపరేచర్లు పెరుగుతాయని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తుంది. చూడాలి కొంత ఏమైనా వరుణుడు కూడా మరి ఏమైనా కరుణిస్తాడా ఏంటి ఈ ఎండ తీవ్రతకు సంబంధించి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ప్రయాణికులు ఇక్కడ హైదరాబాదే కాదు మొత్తం అన్ని టౌన్లకు సంబంధించినటువంటి ప్రయాణికులు, వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ ఎండకి కొంత మరి మాడి మసైతున్న పరిస్థితి అయితే ఖచ్చితంగా కనబడుతూ ఉంది. రోను బయటికి వెళ్ళాలంటే, బయట అడుగు పెట్టాలంటే మాత్రం అది ఒక నరకంగానే ప్రస్తుతానికి అయితే అనిపిస్తా ఉంది. ఈ నెల అంటే గతంలో ఎప్పుడు కూడా ఏప్రిల్ నెలలో ఇంత టెంపరేచర్ లేదు. మే నెలలో కొంత టెంపరేచర్ 48, 46 ఉండేది. కానీ ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్లోనే ఇప్పుడు ఏప్రిల్ 15 తారీఖు వరకు, 16 తారీఖు వరకే ఇంత టెంపరేచర్ ఉండడం మరి ఆందోళన కలగజేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. చూడాలి మరి ఇంకా ఏమైనా మరి వరుణుడు కనుగొనిస్తే కనుక కొంత వాతావరణం చేంజెస్ అయితే కనుక ఆ మొత్తం తెలుగు ప్రజలు కొంత సంతోషపడే అవకాశం ఉంది. సో లేదా అంటే ఈ ఎండ ఆహుతికి మరి అందరూ కూడా బగబగా మాడిపోయే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. అందరూ కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. అందరూ తెలుగు ప్రజలు అందరూ కూడా జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే గొడుగు కంపల్సరీ తీసుకోవాలనేది మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. రేణు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సత్య. ఇక ఈసారి మాత్రం ఎండలు మాత్రం డెఫినెట్గా కూడా పగలగొట్టే ఎండలు అయితే ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో. ఏప్రిల్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మే నెలలో ఇంకెలాంటి పరిస్థితి ఉండబోతుందోనని ఇప్పటికే భయపడుతున్నారు. ఇంకా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళైతే మధ్యాహ్న సమయాల్లో బయటకు రావాలన్నా కానీ భయపడిపోతూ ఉన్నారు. ఆ బైకుల మీద తిరిగే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడిపోతున్న సిచ్యువేషన్స్ మనందరం కూడా రోడ్ల మీద చూస్తూనే ఉన్నాం. సో ఇటువంటి పరిస్థితుల్లో తగు జాగ్రత్తలు తీసుకునే బయటకు రావాలని అయితే చెప్తూ ఉన్నారు. ఇక మధ్యాహ్న సమయాల్లోనైతే అసలు బయట పని లేకపోతే అసలు బయటికి రాకపోవటం మంచిదని చెప్తున్నారు. ఇప్పటికే కూడా సాయంత్రం అయినా కానీ రోడ్ల నుంచి ఆవిర్లు వచ్చి మన సిటీల్లో చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్ కానీ ఇలాంటి ప్లేసెస్లో కూడా మొత్తం కూడా వేడిగానే ఉంటుంది. ఏదో పెనం మీద వేసినట్లుగానైతే ప్రతి ఒక్కరి పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది. ఇంకా ఈ ఎండలు 2-3 డిగ్రీలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. తగు జాగ్రత్తలు పాటిస్తేనే ఈ ఎండ వేడిని తట్టుకోగలం.